అది ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరికైనా కానీ మన ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు ఏమన్నా, మన ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు లేవు, అసలు మన జేబీకి 500 రూపాయలు లేదు. ఈ నుంచి కృష్ణాంత పార్కు నుంచి కృష్ణానగర్లో పోవాలంటే 10 రూపాయలు జేబులో డబ్బులు ఉంటుంది, నడుచుకొని పోవాలా. మనకి ఎందుకున్నా రాజకీయం అన్నా? ఒకరు రోజాని తిడతారు, ఒకరు జగన్ తిడతారు, ఒకరు చంద్రబాబుని తిడతారు. మనకి ఎందుకున్నా? చంద్రబాబునా ఒక 1500 పోలీసులన్నా, ఒక ముఖ్యమంత్రి మన ఒక దగ్గరికి వస్తే 1500 మంది పోలీసులన్నా, 1000 మంది కానిస్టేబుల్లో, 750 మంది హోంగార్డ్లో, 500 మంది ఎస్ఐలో, 350 మంది సిఐలో, 150 మంది డిఎస్పీలో, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ 100 మంది, ఇంతమంది వచ్చే ఒక వ్యవస్థనే సృష్టించేవాడు ఎవరున్నా? రాష్ట్రానికి సీఎం. అది చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. ఎవరైతే ఏమన్నా ఒకరి సీఎం ని విమర్శించే హక్కు మనకి ఎవరికి లేదన్నా. అది జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ కాబోయే మన పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చు, లేకుంటే ఇంకోటి 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 అయిపోవచ్చు, అదేం చెప్పలేము. ఏం మోదీ ఇక్కడే ఉండిపోతాడు శాశ్వతంగా? మోదీ వెళ్ళిపోడా ఇంటికి? ఆయన బట్ట కట్టారా, కాళ్ళకు ఎలుకని కట్టారా? చంద్రబాబు కావడా మళ్ళీ ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి అయిపోతాడు ఆయన. ఆల్రెడీ నేషనల్ లీడర్ చంద్రబాబు గారు. ఎందుకన్నా మనం తిట్టేది? ఒక రోజా గారిని తిడతాము, అందరినీ తిడతాము. ఆ రోజా అంటే నోటు తూలు ఎక్కువ. కూడిపెట్టిన వాళ్ళకి ఏమంటుందంటే ఆయన పిర్రాగిలు తొట్లు ఎక్కుతుంది. వాళ్ళు వస్తే చిరంజీవి వస్తే హాయ్ సార్ అంటుంది, నాగేంద్ర బాబు జబర్దస్త్ వస్తే కిక్ అవుతుంది అమ్మ. మరి అమ్మ ఎందుకు తిట్టాలి మరి? వాళ్ళంతా ఏమైపోతారు? ఫంక్షన్లు పోతే కారు ఓపెన్ చేస్తే అంతా రెడీ అయిపోతారు, నడుచుకొని వచ్చి వాళ్ళంతా హాయ్ భాష. మనకేందుకు మొత్తం తిట్ట? మన రోజంతా మనకేం పని? చంద్రబాబుతో మనకేం పని? మనం ఇక్కడ వచ్చినాం, ఏం చేస్తున్నాం? మనం ఏదైనా సోషల్ మీడియాకి జనాలకి ఎంఎస్ఎస్సి వల్ల ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఆ స్టార్ ఈ స్టార్ ఈ స్టార్ ఆ స్టార్ కృష్ణకాంత్ పార్కే కబులు అయిపోతాను. మీ స్టార్లంతా, మీ స్టార్లు అందరికీ నువ్వు సాయిస్తారప్ప. మీరు ఏ స్టార్ కావచ్చు, మేడిపల్లి స్టార్ కావచ్చు, డైరింగ్ స్టార్లు కావచ్చు, ఇంకో గుంటి స్టార్ కావచ్చు, ఏ స్టార్ అయినా కావచ్చు, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, ఎన్ని మంది స్టార్లు ఉన్నారు. మీ స్టార్లు అందరికీ 10,000 రూపాయలు ఇస్తాను నేను. ఇతను ఉన్నాడు అంజీ ఉన్నాడు పెళ్లి, అతనితో వదిలేండి పాపం, అతనికి. మీ స్టార్లు అందరికీ నేను 10,000 రూపాయలు అవార్డు ఇస్తాను నేను. 5 రకాలు చేయండి, యాక్టింగ్, డాన్స్. కృష్ణకాంత్ పార్క్ లో ఇప్పుడు ఒక అబ్బాయి చేస్తాడు సంపత్ అని, అది టాలెంట్ అండి. మన టాలెంట్ నలుగురికి ఉపయోగపడాల. ఆ స్టార్ ఈ స్టార్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే పెంట పొద్దున్నే అందరు కామెంట్ చూస్తే వాళ్ళు ఏమైనా ఊరేసుకోవాలి ఫ్యాన్లు కంటే. ఏందన్నా ఇదేనా ఇది? కృష్ణకాంత్ పార్కు ఇంకా పోయిన 4 లైట్లు వెళ్తాను, ఆల్రెడీ 4 వెళ్ళిపోయినా, ఇంకా అవి వెళ్ళిపోతాయి. ఈ ప్రకారం స్టార్లు అయిపోయింది నా పొద్దున్నే లేస్తే. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు. బిగ్ బాస్ ఊరిలో వస్తుంది షో ఏమన్నా? ఒకరు వర్షంలో తడుస్తారు, ఒకరు టెంట్ వేసుకుంటారు, ఇంకోటి చేస్తారు. ఆయన ఎవరు డిగ్రీ స్టార్ వచ్చిన డిగ్రీ స్టార్ హాఫ్ షర్ట్ వేస్తాడు ఆయన. ఆయనకి ఎవరు వచ్చేది బెంగళూరు పుచ్చి అంటే బెంగళూరు పుచ్చి ఆయన ఒక షర్ట్ ఇచ్చేది, ఏదో సన్మానం చేసేది. ఏముంది నందేవాడు వచ్చి నందేవాడు. ఎంతమంది ఒక గొల్లపూడి గాని, ఒక మారుతిరావు గారు కానీ, ఒక కైకాల సత్యనారాయణ కానీ, వాళ్ళ నటనా స్వరూపతలు ఎన్ని ఉంటాయి. వాళ్ళు ఆ యముని వేషాలు కానీ, ఆ వేషాలు కానీ, ఆ నటన అనేది నలుగురు మెప్పించి, కళాకారుడు ఏం చేస్తాడు? నలుగురు నవ్వించడానికి కళాకారుడు ఏమైనా చేస్తాడు. విత్ ఇన్ డాన్స్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు, కరాటే ప్రతోడి చేస్తాడు. ఏదుంది మీ టాలెంట్ మీ దగ్గర? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే పెంట, పొద్దున్న ఆ స్టారు, పొద్దున్న ఈ స్టారు, మధ్యాహ్నం ఆ స్టార్. ఆ ఎమ్మ తిట్టే అయిపోయింది తిట్టా. ఏదే మీ లొల్లి ఈడ? నేను 10,000 ఇస్తానన్నా, మీ మీడియా మిత్రులు అని చెప్తానా? నేను 10,000 ఇస్తాను. నేను 10,000 ఇస్తా. 5 రకాలు నేను ఇక్కడ పెడతా, కృష్ణకాంత్ పార్క్ మీ మీడియా సమాజంలో పెడతా. నేను 10,000 5 స్టార్ అవార్డు 10,000